ఇంకా వేమన వంటి వేదాంతి వేశ్యచే చిక్కుట అసంభవము అని తలంచుట అజ్ఞానము. ప్రాతకాలపు సంఘ స్వరూపమును గమనించిన ఎవరికిని గాని ఇట్టి విషయములలో తమ దేశపు పుచ్చులన్నీను కప్పిపెట్టి పాశ్చాత్యులు మనకు బోధించుచుండు తమలో లేని నీతి పద్ధతులు మన తాత ముత్తాతలకు లేవనియు, వారు ఏ న్యాయ అన్యాయములను చేసినను తమంత చేసిరి గాని ఇతరులు ఎవరునూ వారికి మనకు వలె వంకాయ పురాణములు చెప్పలేదనియు స్పష్టమగును. కవికుల శిరోమణి సరస్వతి అపర అవతారము కాళిదాసు గణిక ప్రియుడని మన ప్రాచీనులు తలంచుచును అది అసంభవము అని భావింపలేదు, అధర్మము అని భావించి ఉండవచ్చును. త్రివిధ నాయికలలో రెండవది పరస్త్రీ, మూడవది వేశ్య. వారిద్దరికిని రసిక లాక్షణికులు అందరూ స్వీయగు మొదటి ఆమె తోడ సమాన మర్యాదను కావ్య ప్రపంచమున ఒసంగిరి. శ్రీనాథుని నైషధమును పంచకావ్యములలో పరిగణించిన వారే అతడు స్త్రీలోలుడనియు ఎరుంగుదురు. ఇవన్నీ న్యాయములని నే చెప్పరాలేదు, అది వేరు మాట. మరి గొప్పవారందరూ అన్ని విధములా గొప్పవారే అని భావించుట, వారి ఏడ దోషము అసంభవము అనుకొనుట మన అవివేకమునే వెల్లడించుననియే నా మతము. దోషములుండిన నష్టమేమి? అందువలన కష్టములు అనుభవించిన వారు మనము వారి గుణముల చేత మహత్వము చేత మేలు పొందవలసిన వారము. వేమన పరనారి సహోదరుడై శుకమహర్షి అపర అవతారమై ఉండి ఒక పద్యమును వ్రాయక ఏ మూలలోనో ముక్కు పట్టుకొని మురిగియుండిన మనము సంతోషించుచుంటిమా, మన్నించుచుంటిమా? నన్ను అడిగిన వేమన వలె పద్యములు వ్రాయగలవాడు ఎవడైనా నేడు లభించునేని అతనికి కావలసియున్న మనమందరమును చందాలు ఎత్తి 1000 మంది వేశ్యలను సంభావన సమర్పింపవచ్చును.